నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. కొంతమందికి వెంట్రుకలు తెల్లగా అయిపోతాయి. స్కూల్ పిల్లలకే వెంట్రుకలు తెల్లగా అవుతుంటాయి. ఎక్కడో ఒకటో రెండో తెల్ల వెంట్రుకలు వస్తే పీకేస్తారు. కానీ చిన్న వయసులో వెంట్రుకలు తెల్లబడిపోవడం అనేది మానసిక ఒత్తిడికి గురవుతారు. ఎక్కువగా వెంట్రుకలు తెల్లబడటం అనేది మగవారిలో చూస్తుంటాం. మగపిల్లలకు ఎక్కువగా అవుతుంటుంది. స్త్రీలకు వెంట్రుకలు వృద్ధాప్యం వచ్చే వరకు నల్లగా ఉంటాయి. వెంట్రుకలు నెరవటము, తెల్లగా అవటం అనేది పురుషులకు అధికంగా జరుగుతూ ఉంటుంది. ఈ తెల్ల వెంట్రుకలు రావడానికి గల కారణం ఏంటంటే, వెంట్రుకల నలుపు రంగుకు గల కారణం మెలనిన్ అనే పిగ్మెంట్ ఉంటుంది. మెలనిన్ అనే పిగ్మెంట్ ఉత్పత్తి లోపించి వెంట్రుకలలో మెలనిన్ పిగ్మెంట్ లేని కారణం వల్ల తెల్ల వెంట్రుకలు వస్తాయి. ఈ తెల్ల వెంట్రుకలకు 10 రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, వంశపారంపర్యంగా వస్తాయి. తండ్రి, తాత, ముత్తాత వంశపారంపర్యంగా చిన్న వయసులో తెల్ల వెంట్రుకలు వస్తే మనవడికి కూడా, ముది మనవడికి కూడా వచ్చేస్తాయి. 2, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ఈ కూల్ డ్రింక్స్. ఈ కూల్ డ్రింక్స్ అంటే షుగర్ కలిపిన, గ్యాస్ నింపిన నీళ్ళు. దాంట్లో నిలవ ఉండటానికి రసాయనాలు కలుపుతారు, రుచి వాసన కోసం రసాయనాలు కలుపుతారు. కూల్ డ్రింక్స్ అధికంగా తాగటం వల్ల వెంట్రుకలు నేర్చిపోయే అవకాశం ఉంది. ఇక ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, నూడిల్స్, ఫ్రైడ్ రైస్, పిజ్జాలు, బర్గర్లు, పాస్తాలు, కేకులు, ఐస్ క్రీములు ఇవన్నీ అధికంగా తినేవాళ్ళు కూడా వెంట్రుకలు నేర్చిపోతాయి. ఇక 3, మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, కోపతాపాలు, చిరాకు, పరాకు, మానసిక ప్రశాంతత లేని వారికి కూడా వెంట్రుకలు నేరుస్తాయి. 4, రక్తహీనత, దీన్ని వైద్య పరిభాషలో అనీమియా అంటారు. 5, దీర్ఘకాలికంగా కొన్ని వ్యాధులు ఉంటాయి. టీబీ వ్యాధి. ఈ టీబీ వ్యాధికి రకరకాల మందులు వాడుతుంటారు. రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్ళు, లేదు షుగరు, బీపీ, గుండె జబ్బులు, మూత్రపిండాల జబ్బులు లాంటి జబ్బులు ఉన్న వాళ్ళకు కూడా వెంట్రుకలు త్వరగా తెల్లబడిపోతాయి. 6, మనం వివిధ రకాల జబ్బులకు వాడే మందుల ప్రభావం వల్ల కూడా ఆ వెంట్రుకలు తెల్లగా అవుతాయి. కనుక మందులు వాడటం వల్ల వెంట్రుకలు తెల్లబడితే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ మందులు మార్చాలి. 7, కొన్ని ఖనిజ లవణాల లోపం. కాపరు, జింకు, కాల్షియము, సెలీనియం. ఈ ఖనిజ లవణాల లోపం వల్ల కూడా వెంట్రుకలు తెల్లగైపోతాయి. 8, విటమిన్లు. ముఖ్యంగా ప్యాంటోథనిక్ యాసిడ్, విటమిన్ B5, B12, బయోటిన్, విటమిన్ E వీటి లోపం వల్ల తెల్లగవుతాయి. 9, నిద్రలేమి. రాత్రి 10 గంటలకు పడుకుని ఉదయం 6 గంటల వరకు 8 గంటలు గాఢ నిద్రపోవాలి. ఆ నిద్ర తక్కువైన వాళ్ళకి వెంట్రుకలు తెల్లగవుతాయి. నేను రాత్రి పడుకోను 8 గంటలు పగలపూట పడుకున్నానంటే, పగలుపూట పడుకున్న నిద్ర మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. రాత్రిపూట పడుకున్న నిద్రే నిద్రగా పరిగణించండి. రాత్రి 4 గంటలు పడుకుంటా, పగలు 4 గంటలు పడుకుంటా అంటే అది సమంజసం కాదు. సరే, నైట్ డ్యూటీ చేసే వాళ్ళకి ఎలాగో తప్పదు. రాత్రిపూట నైట్ డ్యూటీ లేని వాళ్ళు కూడా రాత్రి మేలుకోవడం, పగలు పడుకోవడం అనేది మంచిది కాదు. ఇక 10, ధూమపానము, మద్యపానం. బీడీ, సిగరెట్, చుట్టా, గుట్కా, పాన్ పరాగు, నస్యము, జర్దా కిళ్ళి, కారాకిళ్ళి, పొగాకు ఉత్పత్తులలో ఉండే నికోటిన్, మాదక ద్రవ్యాలు, కళ్ళు, సారా, బీరు, బ్రాందీ, విస్కీ, పేరు ఏదైనా మద్యపానం. వీటి వల్ల కూడా వెంట్రుకలు త్వరగా తెల్లగా అయిపోతాయి. వెంట్రుకలు తెల్లగా అయినాయి మళ్ళీ నలుపు రంగుకి ఎలా మారాలి? అసలు తెల్లగా అవ్వకుండా ముందు నివారించుకోవాలంటే 10 రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. ఈ 10 రకాల ఆహార పదార్థాలు క్రమము తప్పకుండా వాడితే తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి. అసలు తెల్ల వెంట్రుకలే రావు. 1, ఉసిరి. ఉసిరి పొడి ఆయుర్వేద మందుల షాపులో దొరుకుతుంది, లేదా ఉసిరి రసం దొరుకుతుంది. ఉసిరి పొడిని ఉదయము రాత్రి గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని తాగొచ్చు. ఇక 2వది ఆకుకూరలు. పాలకూర, తోటకూర, బచ్చల కూర, పొనగంటి కూర, గోంగూర, వీటితో పాటు మునగాకు, ఉల్లికాడలు, మెంతికూర, పుదీనా, కరివేపాకు. ఈ ఆకుకూరల్లో కాల్షియము, ఫోలిక్ యాసిడ్, ఐరన్, విటమిన్ B ఇన్ని ఉంటాయి.
కనుక ఆకుకూరలు అధికంగా తింటే వెంట్రుకలు తెల్లగా అవవు. 3 పుట్టగొడుగులు. పుట్టగొడుగులను శాకాహారులు మాంసాహారులు కూడా వాడచ్చు. పుట్టగొడుగుల్లో విటమిన్ డి సమృద్ధిగా ఉంటుంది. ఆ విటమిన్ డి వెంట్రుకలు తెల్లగా అవ్వకుండా నివారిస్తుంది. 4 బ్రకోలీ. బ్రకోలీ అనేది చూడటానికి కాలీఫ్లవర్ పువ్వులా ఉంటుంది. కాలీఫ్లవర్ పువ్వు పైన తెల్ల రంగు ఉంటుంది పువ్వు. బ్రకోలీకి లేత ఆకుపచ్చ రంగు ఉంటుంది. బ్రకోలీ వినియోగం వల్ల కూడా వెంట్రుకలు తెల్లగా అవ్వవు. 5 బెర్రీస్. బెర్రీ పండ్లు కానీ లేదు ఎండు బెర్రీస్ వల్ల కానీ డ్రై బెర్రీస్ వల్ల కానీ చాలా ఉపయోగపడతాయి. స్ట్రాబెర్రీ, రాస్బెర్రీ, బ్లాక్బెర్రీ, బ్లూబెర్రీ. ఇవి పండు దొరికితే పండు లేదా డ్రై ఫ్రూట్స్ కూడా నీళ్ళలో నానబెట్టి వాడచ్చు. ఇక 6 డ్రై ఫ్రూట్స్. బాదం పప్పు, వాల్నట్టు, వేరుశనగ పప్పు, పల్లీలు. వీటిని రాత్రిపూట నానబెట్టి ఉదయం తినటం వల్ల, బాదం పప్పు అయితే బాదం పప్పు పైన ఉండే పొట్టు తీసి తినాలి. ఈ డ్రై ఫ్రూట్స్లో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. వాటి వల్ల వెంట్రుకలు నల్లగా ఉంటాయి. 7 పొద్దుతిరుగుడు పువ్వు గింజలు. రాత్రిపూట 2 స్పూన్లు పొద్దుతిరుగుడు పువ్వు గింజలు నానబెట్టి ఉదయాన టిఫిన్తో పాటు తింటే దీంట్లో జింక్ ఉంటుంది అధికంగా. వాటి వల్ల వెంట్రుకల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 8 బ్రాయిలర్ చికెన్. బ్రాయిలర్ చికెన్లో ముందు రెక్కలు, బ్రెస్ట్ ఆరోగ్యకరమైనవి. పోషక విలువలు బాయిలర్ చికెన్లో ముందు బాగానే ఎక్కువ ఉంటాయి. లెగ్గుల్లో మనం ఆశించినన్ని పోషక విలువలు ఉండవు. బ్రెస్ట్, రెక్కలోనే ఎక్కువగా పోషక విలువలు ఉంటాయని గుర్తించండి. 8 కోడిగుడ్డు. కోడిగుడ్డు తెల్ల సొనతో పాటు విధిగా పచ్చసొన కూడా తినాలి. పచ్చసొన తినటం వల్ల బరువు పెరగరు. పచ్చసొన తినటం వల్ల రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ పెరగదు. తెల్ల సొనతో పాటు పచ్చసొన, చందమామ తింటేనే ప్రయోజనము. 10 చేప. చేప పులుసు తినాలి. అసలు ఏదైనా కూరలు పులుసు కూరలే వాడాలి కానీ రోస్ట్లు, ఫ్రైలు, ఇగురు, వేపుడు కూరలు వాడకూడదు. వేయించడం ద్వారా, రోస్ట్ చేయటం ద్వారా మనం తీసుకునే కూరగాయల్లో ఉండే పోషక విలువలు, ఖనిజ లవణాలు, విటమిన్లు నశించిపోతాయి, నిర్వీర్యమైపోతాయి. కేవలం నాలుకకు రుచి మాత్రమే మిగులుతుంది. ఈ కోడిగుడ్లు, చేప, బ్రాయిలర్ చికెన్లో మాంసకృతులు, బయోటిన్, జింకు, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, సెలీనియం, ఇన్ని రకాల పోషక విలువలు ఉంటాయి. అందువల్ల ఈ చేపలు, కోడిగుడ్లు, బాయిలర్ చికెన్ ఇవి తినటం వల్ల మీ కేశ సౌందర్యాన్ని కాపాడుతూ తెల్ల ఎంట్రుకలు రాకుండా నివారించటము, వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి నలుపు రంగు మారే అవకాశం ఉంది. కొంతమంది తెల్ల ఎంట్రుకలకి రంగు వేసుకుంటారు. రంగు మంచిది కాదు. కృత్రిమముగా రసాయనాలతో చేసిన రంగు వేసుకోవటం వల్ల చర్మంపై ఎలర్జీలు వస్తాయి, దద్దుర్లు, దురదలు. ఈ రసాయనాల వినియోగం వల్ల కొన్ని సంవత్సరాల తర్వాత క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. దాని బదులుగా ప్రకృతిలో లభించే మొక్కల నుంచి లభించే రంగులు వాడచ్చు. మొక్కలు, కాయలు, పువ్వులు సహజ సిద్ధంగా లభించే రంగులు వాడటం వల్ల ఎటువంటి హాని లేదు. గోరింటాకు ఉంది. గోరింటాకు వినియోగించడం వల్ల ఎటువంటి హాని లేదు. కనుక తెల్ల వెంట్రుకలు నల్లగా కావాలని, యవనస్తులుగా కనపడాలని తాపత్రపడే వారికి ఈ సమస్యలు ఉంటాయని గుర్తించాలి. చర్మ సమస్యలు, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్న రీత్యా మనకు సహజ సిద్ధముగా లభించే రంగులు, హోలీ రోజు ఏ విధంగా అయితే మనం రసాయనాలు లేని సహజ సిద్ధంగా ప్రకృతిలో పువ్వుల నుంచి, కాయల నుంచి, ఆకుల నుంచి, మొక్కల నుంచి లభించే రంగులు వాడుతున్నామో అటువంటి రంగులను తెల్ల వెంట్రుకలు నల్లగా చేయటానికి వినియోగించవచ్చు.